శ్రీ గురుభ్యో నమ. శ్రీ పురంధరదాసుల ఆరాధనా మహోత్సవ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా పురంధర వైభవం అనే కార్యక్రమాన్ని అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఈ పురంధరదాసుల పరిచయము గావించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. పురంధరదాసులుంటే కర్ణాటక సంగీత పితామహులని, కర్ణాటక సంగీత గంగోత్రి అని గొప్ప వాగ్గేయకారులు. సాధారణంగా మనుష్యులచే కానటువంటి అద్భుతమైనటువంటి ఈ పనిని వారు చేయగలిగారు. అందుకే వారు మనుష్యులు కాదు, సాక్షాత్ బ్రహ్మపుత్రులైన నారద మహర్షియే కలియుగములో ఆ భక్తి సామ్రాజ్యాన్ని నిర్మించడానికి పురంధరదాసుగా అవతరించారు. 4,75,000 కీర్తనలను రచించి మానవాళికి అందించిన మహితాత్ములు శ్రీ పురంధరదాసులు. భక్తి ఆ మార్గాన్ని నిర్మించాల. కలియుగంలో కలుషిత చిత్తులైనటువంటి మనుష్యుల యొక్క మనస్సు ఎప్పుడు వక్ర మార్గంలో వెళుతూ ఉంటుంది. వారిని సరి అయిన రుజుమార్గంలో తీసుకువెళ్ళడానికి భక్తి అనే మార్గం ఒక్కటే. ఆ భక్తికి యజ్ఞయాగములు, తపస్సులు, అర్చనలు ఈ కలియుగములో పనిచేయవు. అయితే అల్పాయుష్షు, అల్ప మేధస్సు కలిగిన ఈ మనుష్యులకు ఒకే మార్గం ఏదైనట్టయితే నామ సంకీర్తన. మొదటి సంకీర్తనము పురంధరదాసుల రచన లక్ష్మీదేవి యొక్క కీర్తన, లక్ష్మీ స్తుతి. మహాలక్ష్మి మా ఇంటికి నిస్సందేహంగా వచ్చింది. ఎలాగొచ్చింది? అడుగులో అడుగు నుంచుతూ నారాయణుని అర్ధాంగి అయిన మహాలక్ష్మి మన ఇంటికి వస్తుంది. ఎందుకు వస్తుంది? సంపద ఇవ్వడానికి. మనం అందరము భ్రమిస్తాం, సంపద అంటే ధనం మాత్రమే కాదు. లక్ష్మీదేవి డబ్బిస్తుంది అని అందరూ భ్రమపడతాము. అయితే సంపద అంటే ఈ బంగారు, వెండి, నగలు ఇంత మాత్రమే కాదు. సంపద అంటే విద్య, జ్ఞానము, మేధాశక్తి, ఆరోగ్యము, కౌటుంబిక సమస్యలు లేకుండా దాంపత్య జీవనము, పిల్లలతో అందరితో ఈ సంసార సుఖం బాగా ఉండడానికి కూడా అది కూడా ఒక సంపదని. ఇలాంటి సంపద ఇచ్చే తల్లి ఎవరు? జగజ్జనని లక్ష్మీదేవి. అలాంటి లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి అంటే శ్రీకృష్ణుడు ఆ నారాయణునితో పాటు మన ఇళ్లకు పిలిచిన వారి ఇంటికి తప్పకుండా వస్తుంది. అది వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన పాట కూడా అయింది. అది శ్రావణ మాస శుక్లపక్ష పౌర్ణిమ సమీపమున గల శుక్రవారము రోజు పిలిచిన భక్తుల ఇంటికి తాను వస్తుంది అని చెప్పేసి పౌర్ణిమకు సమీపమైన శుక్రవారం రోజు అందరూ భక్తితో ప్రార్థించండి. ఆ లక్ష్మీదేవి మన ఇళ్లకు, ఇల్లంటే కట్టిన ఇల్లు కాదు, మన మనస్సే ఒక ఇల్లట. ఆ మనోమందిరానికే ప్రార్థిస్తే ఆవిడ వస్తుంది. ఆ వచ్చిన లక్ష్మిని ఏ విధంగా భక్తితో కొనియాడాలా అనే విధానాన్ని ఈ ఒక కీర్తనలో చాలా చక్కగా నిరూపించారు శ్రీ పురంధరదాసులు. మనం వింటాం. లక్ష్మీ ಬಂದಾಳು ಬಂದಾಳು ಮಹಾಲಕ್ಷ್ಮಿ ನಮ್ಮ ಮನೆಗೆ ಸಂದೇಹವಿಲ್ಲದಲ್ಲೇ ಬಂದಳು ಮಹಾಲಕ್ಷ್ಮಿ ನಮ್ಮ ಮನೆಗೆ ಸಂದೇಹವಿಲ್ಲದಲ್ಲೇ ಬಂದಾಳು ನಮ್ಮ ಮನೆಗೆ ನಿಂತಾಳು ಗೃಹದಲ್ಲಿ ಬಂದಾಳು ನಮ್ಮ ಮನೆಗೆ ನಿಂತಾಳು ಗೃಹದಲ್ಲಿ ನಂದ ಕಂದನ ರಾಣಿ ಇಂದಿರೆ ನಮ್ಮ ಮನೆಗೆ ನಂದ ಕಂದನ ರಾಣಿ ಇಂದಿರೆ ನಮ್ಮ ಮನೆಗೆ ಬಂದಾಳು ಮಹಾಲಕ್ಷ್ಮಿ ನಮ್ಮ ಮನೆಗೆ ಸಂದೇಹವಿಲ್ಲದಲೇ
ಗೆಜ್ಜೆಯ ಕಾಲ ಘಲ್ಲು ಘಲ್ಲು ರೇನುತ ಆ ಹೆಜ್ಜೆ ಮೇಲ್ ಹೆಜ್ಜೆ ನಿಕುತ ಗೆಜ್ಜೆಯ ಕಾಲ ಘಲ್ಲು ಘಲ್ಲು ರೇನುತ ಮೂರ್ಜಗ ಮೋಹಿಸುತ್ತ ಮುರಹನನ ರಾಣಿ ಮೂರ್ಜಗ ಮೋಹಿಸುತ್ತ ಮುರಹರನ ರಾಣಿ ಸಂಪತ್ತು ಕೊಡಲಿಕ್ಕೆ ವೆಂಕಟೇಶನ ಸಹಿತ ಸಂಪತ್ತು ಕೊಡಲಿಕ್ಕೆ ವೆಂಕಟೇಶನ ಸಹಿತ ಬಂದಾಳು ಮಹಾಲಕ್ಷ್ಮಿ ನಮ್ಮ ಮನೆಗೆ ಸಂದೇಹವಿಲ್ಲದಲೇ ಶ್ರಾವಣ ಶುಕ್ಲ ಶುಕ್ರವಾರದ ಪೌರ್ಣಮ ದಿನ ಮುಂದೆ ಮಾಸ ಶ್ರವಣ ಶುಕ್ಲ ಶುಕ್ರವಾರದ ಪೌರ್ಣಮಿ ದಿನ ಮುನ್ನ ಭೂಸೂರರೆಲ್ಲ ಕೂಡಿ ಸಾಸಿರ ನಾಮ ಪಾಡಿ ಭೂಸೂರರೆಲ್ಲ ಕೂಡಿ ಸಾಸಿರ ನಾಮ ಪಾಡಿ ವಾಸವಾಗಿರಲಿಕ್ಕೆ ವಾಸುದೇವನ ಸಹಿತ ವಾಸವಾಗಿರಲಿಕ್ಕೆ ವಾಸುದೇವನ ಸಹಿತ ಬಂದಾಳು ಮಹಾಲಕ್ಷ್ಮಿ ನಮ್ಮ ಮನೆಗೆ ಸಂದೇಹವಿಲ್ಲದಲೇ ಪೀತಾಂಬರ ಹೊಳೆಯುತ್ತ ಕರದಲ್ಲಿ ಗಟ್ಟಿ ಕಂಕಣ ಹಿಡಿಯುತ್ತ ಆ ಉಟ್ಟ ಪೀತಾಂಬರ ಹೊಳೆಯುತ್ತ ಕರದಲ್ಲಿ ಗಟ್ಟಿ ಕಂಕಣ ಹಿಡಿಯುತ್ತ ಸೃಷ್ಟಿ ಗೋಡೆಯ ನಮ್ಮ ಪುರಂದರ ವಿಠಲ ಸೃಷ್ಟಿ ಗೋಡೆಯ ನಮ್ಮ ಪುರಂದರ ವಿಠಲನ ಪಟ್ಟದರಸಿ ನಮಗೆ ಇಷ್ಟಾರ್ಥ ಕೊಡಲಿಗೆ ಪಟ್ಟದರಸಿ ನಮಗೆ ಇಷ್ಟಾರ್ಥ ಕೊಡಲಿಗೆ ಬಂದಾಳು ಮಹಾಲಕ್ಷ್ಮಿ ನಮ್ಮ ಮನೆಗೆ ಸಂದೇಹವಿಲ್ಲದಲೇ ಬಂದಾಳು ಮಹಾಲಕ್ಷ್ಮಿ ನಮ್ಮ ಮನೆಗೆ ಸಂದೇಹವಿಲ್ಲದಲೇ ನಮ್ಮ ಮನೆಗೆ ಸಂದೇಹವಿಲ್ಲದಲೇ ನಮ್ಮ ಮನೆಗೆ ಸಂದೇಹವಿಲ್ಲದಲೇ యుగ యుగముల్లో భగవంతుని పూజించే విధానము వేరువేరుగా ఉంటుంది. మొదటి యుగమైన కృతయుగములో తపస్సు ఉపాసన అయితే, యజ్ఞయాగములు త్రేతాయుగములు, అర్చన అభిషేకాదులు ద్వాపరయుగములు, కలియుగములో తపస్సు సన్నగిల్లింది. యజ్ఞయాగాదులు తెలియదు, పూజించే విధానము తెలుసుకోలేదు. ఒకే ఒకటి సులభమైన ఉపాయం ఏది అంటే నామ సంకీర్తనం. యజ్ఞై సంకీర్తన ప్రాయై యజంతి సుమేధస అని భాగవత ఏకాదశ స్కందం చెప్పిన విధంగా ఈ కలియుగములో మహామహా మేధావంతులు పురంధరదాసు వంటి వ్యక్తులు అవతరించి నామ సంకీర్తనములనే యజ్ఞములు గావిస్తారు. ఒక్కొక్క నామ సంకీర్తన ఒక్కొక్క యజ్ఞముతో సమానం. అలాంటి నామ సంకీర్తనకు కావలసినటువంటి ముఖ్యం ఏది? నారాయణ హరినామస్మరణం. ఆ రోజు
ప్రహ్లాదుడు, గజేంద్రుడు ఏ నారాయణ స్మరణాన్ని వారు స్మరించి పదే పదే ఉచ్చరించి వారు ఉద్ధారమయ్యారు. అలాంటిదే హరినారాయణ 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 ఎనుమనవే అని పురంధ్రదాసులు అంటున్నారు. ఈ నారాయణ ఎన్నువ ఆ నామ బీజము అది వైకుంఠం నుంచి తీసుకొచ్చిందట, భూలోకములో నాటారట. నారాయణ అనే ఒక బీజమును భూలోకములో సజ్జనుల యొక్క హృదయం అనే భూమిలో నాటితే అది మొలకెత్తిందట. పురంధ్రదాసులు అంటారు, కామిత ఫలవీవ నామవందిరలు నేమ హోమ జప తపవేకి. కోరిన కోరికలు తీర్చే నారాయణ హరి అనే ఆ పదముండగా ఇక యజ్ఞయాగ తీర్థయాత్రాదులు జపతపములు కావాలన్నా చేయండి, నామ సంకీర్తన చేసి అందరూ తరించండి అని చెప్పేసి పురంధ్రదాసులు ఈ విధంగా సూచించారు. ఆ సంకీర్తన వింటామన్నప్పుడు. హరినారాయణ 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 ఎను మనవే. 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 ನಾರಾಯಣನೆಂಬ ನಾಮದ ಬೀಜವ ನಾರಾಯಣನೆಂಬ ನಾಮದ ಬೀಜವ ನಾರದ ಬೀತಿದ ಧರೆಯೊಳಗೆ ನಾರದ ಬಿತ್ತಿದ ಧರೆಯೊಳಗೆ. ಹರಿನಾರಾಯಣ 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 ಎನು ಮನವೇ. ಹರಿನಾರಾಯಣ 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 ಎನು ಮನವೇ. ತರಳ ಧ್ರುವನಿಂದ ಅಂಕುರಿಸಿತು ಅದು ತರಳ ಧ್ರುವನಿಂದ ಅಂಕುರಿಸಿದು ಅದು ವರ ಪ್ರಹ್ಲಾದನಿಂದ ಮೊಳಕೆ ಆಯ್ತು. ವರ ಪ್ರಹ್ಲಾದನಿಂದ ಮೊಳಕೆ ಆಯ್ತು. ತರಳ ಧ್ರುವನಿಂದ ಅಂಕುರಿಸಿತು ಅದು ವರ ಪ್ರಹ್ಲಾದನಿಂದ ಮೊಳಕೆ ಆಯ್ತು. ತರಳ ಧ್ರುವನಿಂದ ಅಂಕುರಿಸಿತು ಅದು ವರ ಪ್ರಹ್ಲಾದನಿಂದ ಮೊಳಕೆ ಆಯ್ತು. ಧರಣಿ ಶರುಕು ಮಾಂಗದನಿಂದ ಚಿಗುರಿತು ಧರಣಿ ಶರುಕುಮಾಂಗದನಿಂದ ಚಿಗುರಿತು. ಕುರುಪಿತ ಮಗನಿಂದ ಹೂವಾಯ್ತು. ಕುರುಪಿತ ಮಗನಿಂದ ಹೂವಾಯ್ತು. ಹರಿನಾರಾಯಣ 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 ಎನು ಮನವೇ. ಹರಿನಾರಾಯಣ 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 ಎನು ಮನವೇ. ವಿಜಯನ ಸತಿಯಿಂದ ಫಲವಾಯಿತು ಅದು ವಿಜಯನ ಸತಿಯಿಂದ ಫಲವಾಯಿತು ಅದು ಗಜರಾಜನಿಂದ ದೋರೆ ಹಣ್ಣಾಯ್ತು. ಗಜರಾಜನಿಂದ ದೋರೆ ಹಣ್ಣಾಯ್ತು. ವಿಜಯನ ಸತಿಯಿಂದ ಫಲವಾಯಿತು ಅದು ಗಜರಾಜನಿಂದ ದೋರೆ ಹಣ್ಣಾಯ್ತು. ವಿಜಯನ ಸತಿಯಿಂದ ಫಲವಾಯಿತು ಅದು ಗಜರಾಜನಿಂದ ದೋರೆ ಹಣ್ಣಾಯ್ತು. ದ್ವಿಜ ಶುಕ ಮುನಿಯಿಂದ ಪರಿಪಕ್ವವಾಯಿತು. ದ್ವಿಜ ಶುಕ ಮುನಿಯಿಂದ ಪರಿಪಕ್ವವಾಯಿತು. ದ್ವಿಜ ಶುಕ ಮುನಿಯಿಂದ ಪರಿಪಕ್ವವಾಯಿತು. ದ್ವಿಜ ಶುಕ ಮುನಿಯಿಂದ ಪರಿಪಕ್ವವಾಯಿತು. ಅಜಮಿಳ ತಾನುಂಡು ರಸ ಸವಿದ ಅಜಮಿಳ ತಾನುಂಡು ರಸ ಸವಿದ. ಹರಿನಾರಾಯಣ 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 ಎನು ಮನವೇ. ಹರಿನಾರಾಯಣ 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 ಎನು ಮನವೇ. ಕಾಮಿತ ಫಲವಿವ ನಾಮ
ಫಲವಿವ ನಾಮ ಹೊಂದಿರಲು ನೇಮ ಹೋಮ ಜಪ ತಪವೇಕೆ ನೇಮ ಹೋಮ ಜಪ ತಪವೇಕೆ ಕಾಮಿತ ಫಲವಿವ ನಾಮ ಹೊಂದಿರಲು ನೇಮ ಹೋಮ ಜಪ ತಪವೇಕೆ ಕಾಮಿತ ಫಲವಿವ ನಾಮ ಹೊಂದಿರಲು ನೇಮ ಹೋಮ ಜಪ ತಪವೇಕೆ ಸ್ವಾಮಿ ಶ್ರೀ ಪುರಂದರ ವಿಠಲನ ನಾಮವ 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 ವಿಠಲನ ನಾಮವ ವಿಠಲನ ನಾಮವ ವಿಠಲನ ನಾಮವ ವಿಠಲನ ನಾಮವ ವಿಠಲ 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 ಸ್ವಾಮಿ ಶ್ರೀ ಪುರಂದರ ವಿಠಲನ ನಾಮವ ಸ್ವಾಮಿ ಶ್ರೀ ಪುರಂದರ ವಿಠಲನ ನಾಮವ ಪ್ರೇಮದಿಂದಲಿ ಸದಾ ನೆನೆ ಮನವೇ ಪ್ರೇಮದಿಂದಲಿ ಸದಾ ನೆನೆ ಮನವೇ ಹರಿನಾರಾಯಣ 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 ಎನು ಮನವೇ ಹರಿನಾರಾಯಣ 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 ಎನು ಮನವೇ ನಾರಾಯಣ ಹರಿನಾರಾಯಣ ನಾರಾಯಣ ಹರಿನಾರಾಯಣ ನಾರಾಯಣ ಹರಿನಾರಾಯಣ ನಾರಾಯಣ ಹರಿನಾರಾಯಣ ನಾರಾಯಣ ಲಕ್ಷ್ಮೀ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಲಕ್ಷ್ಮೀ ನಾರಾಯಣ ನಾರಾಯಣ ಸತ್ಯನಾರಾಯಣ ನಾರಾಯಣ ಸತ್ಯನಾರಾಯಣ ನಾರಾಯಣ 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 ಹರಿನಾರಾಯಣ ನಾರಾಯಣ ಹರಿನಾರಾಯಣ ನಾರಾಯಣ ಹರಿನಾರಾಯಣ ನಾರಾಯಣ ಹರಿನಾರಾಯಣ 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 ಎನು ಮನವೇ ಹರಿನಾರಾಯಣ 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 ಎನು ಮನವೇ ಹರಿ ನಾರಾಯಣ ಹರಿ ನಾರಾಯಣ ಹರಿ ನಾರಾಯಣ ಎನು ಮನವೇ ಹರಿ ನಾರಾಯಣ ಹರಿ ನಾರಾಯಣ ಹರಿ ನಾರಾಯಣ ಎನು ಮನವೇ ಹರಿನಾರಾಯಣ 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 ಎನು ಮನವೇ ಹರಿನಾರಾಯಣ 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 ಎನು ಮನವೇ ಹರಿನಾರಾಯಣ ಎನು ಮನವೇ ಹರಿನಾರಾಯಣ ಎನು ಮನವೇ ಹರಿನಾರಾಯಣ ಎನು ಮನವೇ హరినారాయణ ఎను మనవే. భగవంతుని నారాయణ కృష్ణ గోవింద అని సహస్రనామాలు ఉంది, ఇంకా ఎక్కువ నామాలు ఉంది, వాటితో పిలవచ్చు. వాటికంటే పరమాత్మనికి ప్రీతి ఏ నామంతో అధికమవుతుంది అంటే తన భక్తులతో కూర్చి తనను చెప్పినట్టయితే చాలా ఇష్టమట. గజరాజ రక్షక, గజేంద్ర వరద, ప్రహ్లాద వరద అంటే చాలా సంతోషమట. ఇక్కడ కూడా తనను ఎప్పుడూ ఎల్లప్పుడూ సేవిస్తూ ఉన్నటువంటి ఆ భగవంతుని వాహనమైన విహంగరాజైనటువంటి గరుత్మంతుని అతని నామముతో పాటు చెప్పినట్టయితే చాలా సంతోషమట. అందుకే గరుడ గమన అంటుంది. భగవంతుని గరుడ గమన అంటే చాలా ఇష్టమట. సకల జగత్తునంతా కూడా ఈ విశ్వాన్ని ప్రళయకాలంలో తనకు ఉదరములో ఉంచుకొన్నవాడట. భక్తులు కోరిన కోరికలను తీర్చేవాడు. అలాంటి వాడే గరుడ గమనుడు. అలాంటి గరుడ గమన బంద అని చెప్పేసి పురంధరదాసులు చాలా చక్కగా కొనియాడారు. ఆ కీర్తనను వింటాం. ಗರುಡ ಗಮನ ಬಂದನೋ ನೋಡಿರೋ ಬೇಗ ಗರುಡ ಗಮನ ಬಂದನೋ, ಗರುಡ ಗಮನ ಬಂದನೋ ನೋಡಿರೋ ಬೇಗ ಗರುಡ ಗಮನ ಬಂದನೋ, ಗರುಡ ಗಮನ ಬಂದನೋ ನೋಡಿರೋ ಬೇಗ ಗರುಡ
ನೋಡಿರೋ ಬೇಗ ಗರುಡ ಗಮನ ಬಂದನು. ಗರುಡ ಗಮನ ಗರುಡ ಗಮನ 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 ಗರುಡ ಗಮನ ಬಂದನು. ಗರುಡ ಗಮನ ಬಂದನು ನೋಡಿರೋ ಬೇಗ ಗರುಡ ಗಮನ ಬಂದನು. ಗೋವಿಂದ ಗರುಡ ಗಮನ ಬಂದನು ನೋಡಿರೋ ಬೇಗ ಗರುಡ ಗಮನ ಬಂದನು. ಎನ್ನ ರಕ್ಷಿಪದೋರೆ ಇಲ್ಲಿಗೆ ತಾ ಬಂದ. ಎನ್ನ ರಕ್ಷಿಪದೊರೆ ಇಲ್ಲಿಗೆ ತಾ ಬಂದ. ಎನ್ನ ರಕ್ಷಿಪದೋರೆ ಇಲ್ಲಿಗೆ ತಾ ಬಂದ. ಎನ್ನ ರಕ್ಷಿಪದೊರೆ ಇಲ್ಲಿಗೆ ತಾ ಬಂದ. ಚಿನ್ನವ ಪೋಲುವ ವಿಹಂಗಜ ರಥದಲ್ಲಿ. ಚಿನ್ನವ ಪೋಲುವ ವಿಹಂಗಜ ರಥದಲ್ಲಿ. ಘನ್ನ ಮಹಿಮ ಬಂದ ಭಿನ್ನ ಮೂರುತಿ ಬಂದ. 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 ಸಣ್ಣ ಕೃಷ್ಣ ಬಂದ ಬೆಣ್ಣೆ ಕಳ್ಳ ಬಂದ. ಸಣ್ಣ ಕೃಷ್ಣ ಬಂದ ಬೆಣ್ಣೆ ಕಳ್ಳ ಬಂದ. ಗರುಡ ಗಮನ ಬಂದನು ನೋಡಿರೋ ಬೇಗ ಗರುಡ ಗಮನ ಬಂದನು. ಗೋವಿಂದ ಗರುಡ ಗಮನ ಬಂದನು ನೋಡಿರೋ ಬೇಗ ಗರುಡ ಗಮನ ಬಂದನು. ಗರುಡ ಗಮನ ಗರುಡ ಗಮನ 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 ಗರುಡ ಗಮನ ಬಂದನು. ಗರುಡ ಗಮನ ಬಂದನು ನೋಡಿರೋ ಬೇಗ ಗರುಡ ಗಮನ ಬಂದನು. ಗೋವಿಂದ ಗರುಡ ಗಮನ ಬಂದನು ನೋಡಿರೋ ಬೇಗ ಗರುಡ ಗಮನ ಬಂದನು. ಪಕ್ಷಿ ವಾಹನ ಬಂದ ಲಕ್ಷ್ಮೀಪತಿಯು ಬಂದ. 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 ಕುಕ್ಷಿಯೊಳಗೆ ಜಗವನಿಟ್ಟಾವತ ಬಂದ. ಕುಕ್ಷಿಯೊಳಗೆ ಜಗವ ಇಟ್ಟಾವತ ಬಂದ. ಸೂಕ್ಷ್ಮ ಸ್ಥೂಲದೊಳು ಇಬ್ಬನು ತಾ ಬಂದ. ಸೂಕ್ಷ್ಮ ಸ್ಥೂಲದೊಳು ಇಬ್ಬನು ತಾ ಬಂದ. ಸಾಕ್ಷಿಭೂತನು ಅವ ಸರ್ವೇಶ್ವರನು ಬಂದ. ಸಾಕ್ಷಿಭೂತನು ಅವ ಸರ್ವೇಶ್ವರನು ಬಂದ. ಗರುಡ ಗಮನ ಬಂದನು ನೋಡಿರೋ ಬೇಗ ಗರುಡ ಗಮನ ಬಂದನು. ಗೋವಿಂದ ಗರುಡ ಗಮನ ಬಂದನು ನೋಡಿರೋ ಬೇಗ ಗರುಡ ಗಮನ ಬಂದನು. ಗರುಡ ಗಮನ ಗರುಡ ಗಮನ 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 ಗರುಡ ಗಮನ ಬಂದನು. ಗರುಡ ಗಮನ ಬಂದನು ನೋಡಿರೋ ಬೇಗ ಗರುಡ ಗಮನ ಬಂದನು. ಗೋವಿಂದ ಗರುಡ ಗಮನ ಬಂದನು ನೋಡಿರೋ ಬೇಗ ಗರುಡ ಗಮನ ಬಂದನು. ತಂದೆ ಪುರಂದರ ವಿಠ್ಠಲರಾಯ ಬಂದ. 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 ತಂದೆ ಪುರಂದರ ವಿಠ್ಠಲರಾಯ
ನೋಡಿರೋ ಬೇಗ ಗರುಡ ಗಮನ ಬಂದನೋ ಗೋವಿಂದ ಗರುಡ ಗಮನ ಬಂದನೋ ನೋಡಿರೋ ಬೇಗ ಗರುಡ ಗಮನ ಬಂದನೋ ಗರುಡ ಗಮನ ಬಂದ ಧರಣಿಯಿಂದ ಒಪ್ಪುತ್ತ ಗರುಡ ಗಮನ ಬಂದ ಧರಣಿಯಿಂದ ಒಪ್ಪುತ್ತ ಕರೆದು ಮರೆನ್ನುತ್ತ ವರಗಳ ಬೀರುತ್ತ ಕರೆದು ಮರೆನ್ನುತ್ತ ವರಗಳ ಬೀರುತ್ತ ಗರುಡ ಗಮನ ಬಂದನೋ ನೋಡಿರೋ ಬೇಗ ಗರುಡ ಗಮನ ಬಂದನೋ ಗರುಡ ಗಮನ ಬಂದನೋ ನೋಡಿರೋ ಬೇಗ 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 ಗರುಡ ಗಮನ ಬಂದನೋ ಗರುಡ ಗಮನ ಬಂದನೋ ನೋಡಿರೋ ಬೇಗ ಗರುಡ ಗಮನ ಬಂದನೋ ఈ ఆరాధన ఈ సంకీర్తన ఎందుకున్నట్టయితే అందరికీ పూజించే జపించే తీర్థయాత్రలు చేసే భాగ్యం దొరకదు. ఎంత మహాత్మాన్ని విన్నా చూచినా కలగనటువంటి ఒక మనస్సులో ఒక మంచి దృఢమైన చైతన్యము ఇలాంటి పురంధరదాసుల కీర్తనలు విన్నప్పుడు మాత్రమే కలుగుతుంది. సంకీర్తన మాత్రము చేత మనస్సు శుద్ధమై భక్తి ఉద్భవించి ప్రతి ఒక్కరూ పునీతులవుతారు. ఆ విధంగా చేయాలనే భావన చేత తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా పురందర వైభవం అనే ఈ ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు.